ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ అలానే సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి నవీన్ పైన నిన్న తిరుపతి పోలీసులు ఒక అక్రమ కేసుని బనాయించినటువంటి విషయం తెలుసు. నగరంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో సోషల్ మీడియాలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నటువంటి వ్యక్తుల వాయిస్ ని అణిచివేయాలా అన్న కుట్రతో ఈ అక్రమ కేసుని బనాయించినట్టుగా మా దృష్టికి వచ్చింది. తనని పోలీస్ స్టేషన్ కి పిలిపించిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అక్కడికి చేరి తనని ఎందుకు అరెస్టు చేశారు, ఏ కేసు మీద తనని మీరు ఇక్కడికి తీసుకుని వచ్చారు అని అన్నప్పుడు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ ని నమోదు చేయించి ఆ ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి సెక్షన్లన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్ అయినప్పటికీ కూడా ఒక రోజంతా కూడా పోలీసు వారి అక్రమ నిర్బంధంలోనే నవీన్ ఉండవలసి వచ్చింది. ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి స్టేషన్ బెయిల్ ఇచ్చి 41A నోటీస్ ఇచ్చి పంపేసేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా పోలీసు వారు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ల అదుపులోనే ఉంచుకోవడం జరిగింది. మరోసారి మీకు గుర్తు చేస్తూ, మీరు మమ్మల్ని అక్రమంగా నిర్బంధించినంత మాత్రాన, మా మీద మీరు తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడిపోరు. మా ఈ పోరాటాలను ఇక్కడికే ఆపేయడం అనేటటువంటివి కల్లో కూడా జరగనటువంటి విషయాలు. మీరు మమ్మల్ని ఎంతగా కిందికి తీసుకెళ్తారో మేము అంతే వేగంగా పైకి కూడా ఎగిసి పడతాము. తప్పిదాలు జరుగుతున్నటువంటి వాటి అన్నింటినీ కూడా ఎత్తి చూపిస్తాం. కూటమి నాయకులు చేసేటటువంటి ప్రతి తప్పును ప్రజల్లో ఎండగడుతూనే ఉంటాం.